హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని మోరల్ స్టోరీ, మోటివేషనల్ స్టోరీ తెలుసుకుందాం. పట్టుదల ఎలా ఉండాలి, మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి తెలుసుకుందామా? అనగనగనగనగనగనగా ఒక 2 రాజ్యాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ 2 రాజ్యాల మధ్య ఫైటింగ్, యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఇంకొక రాజు. వీళ్ళిద్దరూ యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు పోట్లాడారు. ఎత్తుకు పై ఎత్తులు వేశారు. ఎదుటివారిని చిత్తు చేయాలని ఇద్దరు ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు చాలా అలసిపోయాడు. ఒంటి నిండా దెబ్బలు. ఇంకా అతనికి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది. ఇంకా తను నెగ్గనేమో అనుకొని ఆ రాజు ఏం చేశాడు, మెల్లగా పక్కదారి నుంచి పారిపోయి దగ్గరలో ఒక గుహ ఉంటే అందులో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది దాని గూటి నుంచి కిందకి జారి పడిపోయింది. పైన ఉన్న తన గూడు చేరుకుందామని ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రతిసారి కింద పడిపోతుంది. ఒక్కసారి కాదు, అనేక సార్లు పైకి చేరడానికి ప్రయత్నించడం, జారి కింద పడిపోవడం. అయినా అది ప్రయత్నం మానలేదు. మొత్తానికి చాలా సార్లు ప్రయత్నం చేసి చివరికి తన గూడు చేరగలిగింది. ఆ సాలీడు పడ్డటువంటి శ్రమను చూసి రాజుకి జ్ఞానోదయమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి విజయాన్ని సాధించాలి అని రాజు నిర్ణయించుకున్నాడు. మళ్ళీ యుద్ధ భూమికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పెద్ద సైన్యం ఉన్నటువంటి రాజుతోటి యుద్ధం చేయడం ప్రారంభించాడు. తన యొక్క సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. తన సైనికులకు తగినటువంటి స్ఫూర్తి, శిక్షణ ఇవ్వడం వల్ల అందరూ కూడా శక్తి కొలది పోరాడి మొత్తానికి శత్రువుని మట్టి కరిపించారు. ఇంకేముంది, పెద్ద సైన్యం గల రాజు ఓడిపోయాడు. చిన్న సైన్యం కలిగిన రాజు విజేత అయ్యాడు. ఈ కథలో మోరల్ ఏంటి, నీతి ఏంటి? అనుకున్న పనిలో విజయం సాధించాలి అంటే ఆగకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. ఓటమి కలిగినా ది తాత్కాలికమే. మనం ప్రయత్నించే కొద్దీ విజయం మనకి దగ్గరవుతుంది. మరొక మంచి కథతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.